హాయ్ నమస్తే వెల్కమ్ టు మరో మీడియా. నేను మీ కేవీఆర్. రాజకీయాల్లో అంటే పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా అప్పుడప్పుడు అవసరం. వాస్తవానికి అంటే జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి లాంటి వాళ్ళ కాలంలో, ఆ తర్వాత ఎన్టీఆర్ కాలంలో రాజకీయాల్ని సినిమాను వేరు చేసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకొని చాలామంది రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకునే ప్రయత్నం కూడా చేశారు. అందులో ఫెయిల్ అయిన వాళ్ళలో ముఖ్యంగా ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి, జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఎట్లాంటి ఫెయిల్యూర్ను మూటగట్టుకున్నారో, పాలిటిక్స్కు పనికిరాని వాళ్ళుగా అసమర్థులుగా ఎట్లా మిగిలిపోయారో చూస్తూనే ఉన్నాం. ఇకపోతే సినిమా నటులతో ప్రచారం చేయించుకోవడం ఇవన్నీ క్వైట్ కామన్గా మారిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురానికి జూనియర్ ఆర్టిస్టులు, రికార్డింగ్ డాన్సర్లు, జబర్దస్త్ కమెడియన్లు, ఆఖరికి మేకప్ ఆర్టిస్టులు ఎట్లా క్యూ కడుతున్నారో చూస్తూనే ఉన్నాం. అయితే ఇదొక సంచలనం అనమాట. ఏంటంటే కేవలం ఫ్రెండ్షిప్ కోసం తన మావయ్యని, పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని కాదని శిల్పా రవికిరణ్ రెడ్డికి నంద్యాలలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడం ఇప్పుడు అల్లు అర్జున్ సంచలనం అనమాట. గతంలో అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తూ అభిమానులు చేసిన హడావిడి అప్పట్లో సంచలనం అనమాట. ఆయన అంటే ఒక సినీ ఫంక్షన్లో జై పవన్ కళ్యాణ్ అని అనమంటే చెప్పను బ్రదర్ అని చెప్పి అల్లు అర్జున్ అన్నాడు. అప్పట్లో అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు, అల్లు అర్జున్ ఫ్యాన్స్కి మధ్య ఒక తీవ్రమైన అగాధం కూడా ఏర్పడింది. వాస్తవానికి వీళ్ళంతా ఒకటే, అంటే మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అయినా కూడా వాళ్ళల్లో వాళ్ళకే సఖ్యత ఉండేది కాదు. అయితే ఈ పరిణామాలన్నీ పక్కన పెడితే పిఠాపురానికి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అల్లు అర్జున్ కేవలం ఒక ట్వీట్ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. అయితే పుష్ప 2 సినిమాలో భాగంగా, షూటింగ్లో భాగంగా ఆయన నంద్యాలకు వెళ్ళారు. అందులో భాగంగా తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ఇట్లాంటి సీన్ కనిపించింది అనమాట. అల్లు అర్జున్ శిల్పా రవికిరణ్ రెడ్డి ఇంటికి వచ్చాడని చెప్పి తెలిసిన అభిమానులందరూ కూడా మొత్తం కట్టకట్టుకొని అక్కడికి వెళ్ళారన్నట్టు. సో ఈ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్లో ట్రోల్ అవుతా ఉందన్నమాట. సో ఇద్దరు కలిసి అభిమానులకు సైన్ చేయడం కూడా హైలైట్ అన్నట్టు. వాస్తవానికి వీళ్ళు ఎవరు కూడా పాలిటిక్స్లో లేరు, పొలిటికల్ తెర మీద లేరు, ఎక్కడ కూడా పలానా పార్టీకి ఓటేయమని చెప్పి కూడా అప్పీల్ చేసింది లేదు. కొంత సంయమనం పాటిస్తూ రాష్ట్ర రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూ, వాస్తవానికి అంటే ప్రజారాజ్యంలో అల్లు అర్జున్ వాళ్ళ నాయన అల్లు అరవింద్ చాలా కీలకంగా వ్యవహరించారు. తర్వాత ప్రజారాజ్యాన్ని టోకున అమ్మేయడంతో కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరూ రోడ్డున పడ్డ పరిస్థితి అనమాట. అప్పటి నుంచి రాజకీయాల్లో ఎక్కడ కూడా సౌండ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. అయితే తన ఫ్రెండ్ కోసం కేవలం అభిమానులకు అప్పీల్ చేసిన సీన్ మాత్రం కనిపించింది. మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది వేచి చూద్దాం. ఇది అల్లు అర్జున్కి సంబంధించిన విజువల్స్. పుష్ప గెటప్తోనే వచ్చిండు అనమాట. ఇది కోలాహలం అనమాట. మరి దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది వేచి చూద్దాం. వాస్తవానికి ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ కానీ, మహేష్ బాబు, నాగార్జున ఇట్లాంటి సీనియర్ యాక్టర్స్ అందరూ కూడా అంటే తమదైన ముద్ర వేసిన, సినిమా రంగం మీద తమదైన ముద్ర వేసిన వాళ్ళు ఎవరు కూడా పలానా పార్టీకి ఓటేయమని అప్పీల్ చేయలేదు. ఇట్లా అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ హడావిడి అనమాట ఇది. దీని ఎఫెక్ట్ రేపటి పోలింగ్ రోజున ఎట్లా ఉంటుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.